క్రైమ్ సినిమాల్లో ఎన్ని ట్విస్టులుంటాయో తెరపై చూస్తే కానీ తెలియదు. కానీ ఇక్కడ రాజా రఘువంశీ హత్య కేసులో సోనం స్కెచ్ అయితే మామూలుగా లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. భర్తను చంపిన విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడింది సోనం. భర్తను దూరం పెడుతూ తన ప్లాన్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. మొదట నిందితులు అరెస్ట్ కావడంతో మేఘాలయలో ఏం జరిగింది, ఆ గుట్టు విప్పే పనిలో పడ్డారు ఇండోర్ పోలీసులు. రాజా హత్య కేసును ఛేదించడంలో హోమ్ స్టేలో కీలకమైన ఆధారాలు మేఘాలయ పోలీసులకు చిక్కాయి. అప్పటి వరకు కూడా వీరి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చివరికి హోమ్ స్టేనే ఇక్కడ కీలకంగా మారింది. ఇక్కడ దొరికిన ఆధారాల్లో మంగళసూత్రం, చేతి రింగులు లభించాయి. దీని ఆధారంగా కేసు ఒక్కో అడుగు ముందుకెళ్లిందని మేఘాలయ డీజీపీ తెలియజేశారు. ఇక తాజాగా సోనంని ఆమె కుటుంబం బహిష్కరించింది. ఘనంగా పెళ్లి చేస్తే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపడంపై ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు సోనంను ఉరితీయండి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె ఎంతటి పాపానికి ఒడిగట్టిందో తెలుసుకోవచ్చు. తాజాగా సోనం రఘువంశీ సోదరుడు గోవింద్ మృతి చెందిన రాజా రఘువంశీ ఫ్యామిలీని కలిసి ఓదార్చాడు. సోనంని ఉరి తీసినా తప్పలేదని స్పష్టం చేశాడు. రఘువంశీ కుటుంబానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. మా చెల్లిని ఈ కుటుంబానికి ఇచ్చాం. అందువల్ల నాకు ఈ ఫ్యామిలీకి సంబంధం ఉన్నట్టే. తప్పు చేసి ఉంటే నా చెల్లి సోనంను ఉరి తీసినా తప్పులేదు. రాజ్ కుష్వాహా మా కంపెనీలో పనిచేసేవాడు. అతను సోనంను అక్క అని పిలిచేవాడు. సోనం కూడా ఈ రాజ్ కుష్వాహాకు 3 ఏళ్లుగా రాఖీ కడుతూ ఉంది. కానీ వీరిద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ ఉందని మా కుటుంబంలో ఎవరికీ తెలియదని చెప్పాడు సోనం సోదరుడు. అంటే రాజ్ కుష్వాహా, సోనం ఇద్దరూ అక్కాతమ్ములుగా పిలుచుకునేవారట. అలాగే ఇదే విషయాన్ని రాజ్ కుష్వాహా సోదరి కూడా చెప్పింది. ఆమె పేరు సుహాని. నా అన్నయ్య సోనంను దీది అని పిలిచేవాడు, అంటే అక్క. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. బిజినెస్ పని మీదే ఆమె ఫోన్ చేసేది. ఆ ఫోన్లు మేం కూడా లిఫ్ట్ చేసేవాళ్ళమని చెప్పింది రాజ్ కుష్వాహి సోదరి. అంటే వీరిద్దరూ కూడా ఫ్యామిలీ పరంగా అక్కా తమ్ముళ్ళు అనమాట. అందుకే వీరిద్దరిని కూడా ఎవరు అనుమానించలేదు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లికి అడ్డుగా నిలిచాడు రాజా రఘువంశీ. రాజా రఘువంశీ సోనంల పెళ్లి మే 10వ తేదీన జరిగింది. కానీ శోభనాన్ని చాలా తెలివిగా ఆపింది సోనం. పెళ్లైన తర్వాత శోభనం జరగాలంటే భర్తకు సోనం ఓ షరతు పెట్టింది. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తనను తాకనిస్తానంటూ సోనం భర్తకు షరతులు పెట్టింది. అలాగే కామాఖ్య పూజలు అయిపోయిన తర్వాత అట్నుంచటే మేఘాలయ కూడా దగ్గరే కాబట్టి అక్కడికి కూడా వెళ్దామంది. అంటే పూజలు అయిపోయాక అక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు భర్త. కానీ అక్కడ మటర్ ప్లాన్ చేసింది భార్య. అయితే ఈ హత్యలో ఇప్పుడు మరో ట్విస్ట్ కూడా ఎదురైంది. హనీమూన్ కోసం వెళ్లిన హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు దర్యాప్తు అనూహ్యమైన మలుపు తిరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పుడు జితేంద్ర రఘువంశీ అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది. భర్తను హత్య చేసేందుకు సోనం 3 నిందితులకు సుపారీ ఇవ్వగా జితేంద్ర రఘువంశీ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించింది సోనం. ఈ క్రమంలోనే అసలు ఎవరి జితేంద్ర రఘువంశీ అనేది తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే అతను సోనంకి ఎందుకు డబ్బులేశాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించేందుకు సోనం జితేంద్ర రఘువంశీ ఖాతాను ఉపయోగించింది. అతని అకౌంట్ నుంచే చెల్లింపులు జరిగాయి. ఇప్పుడు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలకు హవాలాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సోనం సోదరుడు గోవింద్ స్పందించాడు. వీటిని తోసిపుచ్చుతూ జితేంద్ర రఘువంశీ తన బంధువే అని చెప్పారు. హవాలాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరాడు. జితేంద్ర తనకు కజిన్ అవుతాడని, తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని చెప్పారు ఆయన. గోదాంలో లోడింగ్, అన్లోడింగ్ అన్ని పనులు తానే చూసుకుంటాడు. తన పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారట. వ్యాపారంలో రోజువారీ ఖర్చుల నిమిత్తం తాము ఆ ఖాతా నుంచే డబ్బులు చెల్లిస్తామని గోవింద్ తెలియజేశాడు. ఇక సోనం యూపీఐ ఖాతాను కూడా జితేంద్ర పేరుతోనే తెరిచినట్లు పేర్కొన్నారు. కాకపోతే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే సోనం సోదరుడు ఇలా క్లారిటీ ఇచ్చినా కూడా పోలీసులు తమ దర్యాప్తు మాత్రం ఏమాత్రం ఆపటం లేదు. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులందరినీ పోలీస్ కస్టడీకి అప్పగించాలని సిట్ బృందం న్యాయస్థానాన్ని కోరింది. ఆ తర్వాత హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు సోహరాలోని ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఈ దర్యాప్తుకు మేఘాలయ పోలీసులు ఆపరేషన్ హనీమూన్ అని కోడ్ నేమ్ పెట్టారు. అయితే ఇదిలా ఉంటే తాజాగా రాజా రఘువంశీ తల్లి తమ కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనం తమ కుమారుడిని నరబలిచ్చిందని విమర్శలు చేసింది. సోనంకు జాతక దోషం ఉందని, అందుకే తమ కుమారుడు
కుమారుడు రాజా రఘువంశీని నరబలిచ్చిందని చెప్పింది. తమ కుమారుడిని చేతబడి చేసి కిరాతకంగా బలిచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. సోనంకి జాతక దోషం ఉందట, అందువల్లే తన కుమారుడిని బలివ్వాలని ప్లాన్ చేశారట. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాని పెళ్లి చేసుకోవాలనుకుందట సోనం. అందుకే తన కొడుకుని నరబలిచ్చారని చెబుతున్నారు. ఎందుకంటే కామాఖ్య ఆలయానికి వెళ్లే ముందు తమ కుమారుడి మెడలో ఏదో ఓ నెక్లెస్ వేసిందట. తమ కుమారుడిని వశీకరణం చేసి లొంగ తీసుకుందని, చేతబడి చేస్తుందని ఆరోపిస్తున్నారు రాజా రఘువంశీ తల్లి. ఏదేమైనా ఈ మేఘాలయ హనీమూన్ కేసులో రకరకాల ట్విస్టులు బయటకొస్తున్నాయి. సోనం రాజ్ కుష్వాహాలు అక్కా తమ్ముళ్ళని చెబుతున్నారు. అంటే దాని అర్థం సోనం లవర్ రాజ్ కుష్వాహా కాదా? సోనం కేవలం తన బంటుగా వాడుకుని మరో వ్యక్తి కోసం ఇదంతా చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ కేసులో అసలు సూత్రధారి సోనం. తనతో ఎలాంటి రిలేషన్ లేదని కుటుంబ సభ్యులు బలంగా చెబుతున్నారు. అయితే అసలు రాజ్ కుష్వాహా సోనంకి ప్రియుడు కాదా? స్థానికుల సమాచారం ప్రకారం రాజు సోనంని దీది అని పిలిచేవాడు. సోనం కూడా అతనికి చాలాసార్లు రాఖీ కట్టింది. మరి సోనం తన భర్తను ఎవరి కోసం చంపింది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ రాజ్ కుష్వాహా కోసమే అని ఇప్పుడు దాకా నమ్ముతున్నారు. ఇప్పుడు మరో ట్విస్ట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఈ మేఘాలయ హనీమూన్ కేసు మొదలైనప్పటి నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి మీ అనుమానం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. आपकी क्या बात हुई गोविंद से? माता जी आपके पास वो आए, भावुक थे, रो रहे थे, आपसे माफी मांगी उन्होंने? गोविंद भैया से मैंने पूछा कि तुम सोनम से मिले थे कि नहीं मिले थे, पहले तो मेरे को ये बताओ। तो उन्होंने बोला कि मम्मी मैं सोनम से मिला था 3 मिनट के लिए। तो मैंने बोला कि उसको मारा क्यों नहीं तुमने? तो बोले मारने का मौका ही नहीं दिया, पुलिस और मीडिया इतनी सारी थी वहाँ पर। क्या बात हुई आपकी? माता जी यही बोला बता दीजिए, हम कि चले सोनम को फांसी दिलवाई जाए, गोविंद भैया ने बोल के गए। और आपसे निपट भी रोया आंटी काफी देर तक। आप गोविंद को माफ कर रहे हैं? आप उनको लगता है कि वो आपकी बात है? राजा के लिए दुखी थे वो। जी राजा के लिए दुखी थे, सोनम के लिए दुखी नहीं है वो। गोविंद की कोई गलती माता जी आपको? गोविंद की कोई गलती कबूल नहीं करा है कि उसने हत्या करी है, मगर जो सबूत मिल रहे हैं उस हिसाब से मुझे 100% पता है कि उसी ने ये काम करा है और करवाया गया है। अच्छा, सोनम के साथ जो बाकी लोगों के नाम है वो सब कंफर्म हो गए? हाँ, वो एक्चुअली सब नाम राज कुशवाहा से रिलेटेड है, इसलिए मुझे कंफर्म है कि वो सही है। अच्छा, आपने परिवार से क्या माफी मांगी यहाँ पर? जो आपने शादी करवाई थी उसके बाद आप भावुक हुए, माँ से गले मिले, रोए, आपको पश्चाताप है क्योंकि यहाँ पर एक बेटा खत्म हो गया है? देखिए, मैं कोई होता नहीं हूँ परिवार से माफी मांगने वाला, तो मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ, उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था। पीछे हो जाइए।